సోమవారం గురించి చాలామంది ఏదో ఒకటి చెబుతుంటారు. ఈరోజు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అంటారు. కాని మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది భయపెట్టడానికి కాదు, జాగ్రత్తగా జీవించడానికి చెప్పిన మాటలు. సోమవారమనేది వారంలో ఒక రోజు మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రారంభానికి అవకాశం. సోమవారమంటే మనకు శివుడు గుర్తుకొస్తాడు. శివుడు అంటే శాంతి, ఓర్పు, సమతుల్యత. అంటే ఈరోజు మనం బయట ప్రపంచం కంటే మనలోకి చూడాల్సిన రోజు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన దారి సరైనదేనా అనేది ఆలోచించాల్సిన రోజు. కాని మనం ఏమి చేస్తున్నాం? ఉదయం లేవగానే ఫోన్ తీసుకుంటాం. నోటిఫికేషన్సు, మెసేజులు, రీల్సు ఇవన్నీ మన దృష్టిని బయటికి లాగేస్తాయి. మన రోజు మన చేతుల్లో ప్రారంభం కాకుండా ఇతరుల జీవితాలతో మొదలవుతోంది. అక్కడే మన ఫోకస్ తగ్గిపోతుంది. మన పెద్దలు ఎందుకు ఉదయం జాగ్రత్తగా ఉండమన్నారు అంటే, ఉదయం మన మైండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏదిస్తే అది తీసుకుంటుంది. మీరు పాజిటివ్ ఆలోచనలతో మొదలెడితే రోజంతా అదే కొనసాగుతుంది. నెగటివ్తో మొదలెడితే అదే మూడ్ మనతో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు లేవగానే ఈరోజు నేను శాంతిగా ఉంటాను అని అనుకుంటే ఆ ఒక్క ఆలోచన మీ ప్రవర్తనను మార్చేస్తుంది. మీరు మాట్లాడే మాటలు మారతాయి, మీరు చేసే పనులు మారతాయి, ఫలితాలు కూడా మారతాయి. మనకు కోపం రావడం సహజం, కాని చిన్న విషయానికి కోపం చూపించడం మనకే నష్టం. కోపంలో చెప్పిన మాటలు తిరిగి తీసుకోలేం. అవి మన సంబంధాలను మెల్లగా దెబ్బతీస్తాయి. అందుకే ఓర్పు మనకు చాలా అవసరం. మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఒక్క మాట మనసు గాయపరచగలదు, అదే మాట మనసును గెలుచుకోగలదు. మనం ఏది ఎంచుకుంటామో అదే మన సంబంధాలను నిర్ణయిస్తుంది. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. సోమవారం డబ్బు ఇవ్వద్దు అంటారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది మన ఖర్చులను కంట్రోల్ చేయమనే సూచన. అవసరం లేకుండా డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం అలవాటవుతుంది. అది మన ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేస్తుంది. మరొక పెద్ద సమస్య నెగటివ్ ఆలోచనలు. మనం చాలాసార్లు మనల్ని మనమే తగ్గించుకుంటాం. నాకు రాదు, నేను చెయ్యలేను అని అనుకుంటాం. ఈ మాటలు మన ఎదుగుదలకి అడ్డుగా మారతాయి. మనలోని నమ్మకం తగ్గిపోతుంది. ఈ సోమవారం మీరొక చిన్న నిర్ణయం తీసుకోండి. నేను పాజిటివ్గా ఉంటాను అని. అది చిన్న అడుగు మాత్రమే, కాని అది మీ వారం మొత్తం దిశను మార్చగలదు. మీరు చేసే ప్రతి పనిమీద ప్రభావం చూపుతుంది. శివుడి రోజు అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనలో శాంతిని పెంచుకోవడం, ఓర్పును పెంచుకోవడం, మన ఆలోచనలను కంట్రోల్ చేయడం. ఇవే నిజమైన భక్తి. ఇవే మన జీవితాన్ని స్థిరంగా ఉంచే శక్తి. మనమందరం బయట ప్రపంచాన్ని మార్చాలని చూస్తున్నాం, కాని మన లోని ఆలోచనలను మార్చడం మరిచిపోతున్నాం. బయటది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కాని మన మనసు మాత్రం మన చేతుల్లో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఒక్కసారి గమనించండి, మీరు ఉదయం ఎలా ఫీలవుతారో అదే మీ రోజు మొత్తం ఉంటుంది. మీరు టెన్షన్తో మొదలెడితే రోజంతా టెన్షన్, మీరు శాంతితో మొదలెడితే రోజంతా శాంతి. ఇది జీవిత సత్యం. మన పెద్దలు చెప్పిన నియమాలు కేవలం ఆచారాలు కాదు, అవి మన జీవితాన్ని క్రమబద్ధంగా ఉంచడానికిచ్చిన మార్గదర్శకాలు. మనం వాటి వెనక అర్థం తెలుసుకుంటే మన జీవితం సులభంగా మారుతుంది. చిన్న మార్పులు చాలా పెద్ద ఫలితాలిస్తాయి. ఒకరోజు మారితే పెద్దగా అనిపించదు, కాని అదే అలవాటు కొనసాగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విజయానికి ఇది చిన్న రహస్యం. మీరు ఈ రోజు ఎలా మొదలెడతారో అదే మీ వారం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. అందుకే సోమవారం ఒక ప్రత్యేక అవకాశం, కొత్తగా మొదలుపెట్టడానికి, మీ దిశను సరిచేసుకోవడానికి. భయపడాల్సిన అవసరం లేదు, కాని అవగాహనతో ఉండాలి. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు కరెక్ట్గా ఉంటే ఏ రోజైనా మనకు శుభమే. మనమే మన జీవితానికి కారణం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. సోమవారం అనేది ఒక కొత్త పేజీ లాంటిది. మీరు ఏం రాస్తారో అదే మీ వారమవుతుంది. అందుకే మంచి ఆలోచనలతో, శాంతితో, నమ్మకంతో ప్రారంభించండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోండి.